అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. సింహగర్జన చేస్తామని మొన్న కార్యకర్తలు చూపెట్టినరట జోరు. తండ్రి కొడుకులను గట్టిగానే అరుచుకున్నాడు సీఎం రేవంతాలు సారు. సీఎం సారు చిన్న గ్రామ పంచాయతీలకు ఇస్తాడట 5 లక్షలు. ముఖ్యమంత్రి సారు పెద్ద గ్రామ పంచాయతీలకు ఇస్తాడట 10 లక్షలు. గెలవక ముందు ఇల్లు కట్టిస్తా అని మాటిచ్చిండట కొనిదెల పవనాలు. ఇచ్చిన మాటలని ఇట్లా ఎందుకు నిలబెట్టుకోడంటుండ్రు జనాలు. వార్డు మెంబరు, ఉప సర్పంచి, ఊరి సర్పంచి చెయ్యొద్దట తొండి. ముగ్గురి ముచ్చట చెప్పుకొచ్చిండు కేంద్ర సహాయ మంత్రి బండి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ సారు చెప్పినట్టు లేడా కారు పార్టీలా? దానం నాగేందర్ సారు ఉన్నాడట ఏలువడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలా. నీ అవ్వ పేడమూతి బోడిలింగం, నువ్వెంత నీ స్థాయి ఎంత, నువ్వు నా గురించి మాట్లాడతావా అని ముఖ్యమంత్రి రేవంతాలు సార్ అంటుండు. అగో ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి అంత దిగజారి మాటలు అన్నాడాయే బాలన్న? ఇంతకట్ల ఎవలను బోడిమూతి అన్నాడు అంటే ఇక అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తా పాన్రి. అయ్యా రేవంతాలు సార్ ఇక మీ భాగవతం షాల్ చేయండి. బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు కూడా చూస్తారు. నీ అవ్వ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? మరి ఎవరనట్లా అన్నాడంటే మూతికి మీసాలు లేకుండా ఉంటాడు కదా మాజీ సీఎం కేసీఆర్ సారోళ్ళ కొడుకు కేటీఆర్ సారు. అగో ఆయన్నే అన్నట్టున్నాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి. అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏటికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఇట్లా ఇసుకపడ్డాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు. అంత తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా? ఏమంటారు గాడిదలను? మూలకున్నోళ్ళని తెచ్చి ముంగటేసినట్టు కేసీఆర్ సార్కు రేవంతాల సార్కి ఏమన్నా ఉంటే వీళ్ళు అనుకోవాలన్నా గడ్డి కాదని తినే గాడిది రాజకీయములకు గుంజి దాన్ని బదనాం చేసుడు ఏందో గానీ. ఇంకా ఇనుండ్రి. నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏటికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. మరి ఈ మాట ఎవరన్నాడంటే మాజీ ముఖ్యమంత్రి సారు పని పాట లేకుండా ఫామ్ హౌస్ లో ఉంటున్నాడట. అందుకే బర్లా కాసుకోమని ఇట్లా అన్నాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి. అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటూనే పోని అవల పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతా నాకెందుకని. లాగులా ఇడిచేదందుకు తొడ్డలను కొడంగల్ కొండలకెళ్ళే పట్టుకొస్తాడో ఏ గుట్టలకెళ్ళి పట్టుకొస్తాడో గానీ. ఇంకా అయినుండ్రి. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అదొకటి. ఇంతేకాదు ఇంకా అన్నాడు నుండ్రి. ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ, మా సర్పంచులు వచ్చిండ్రు. రా, ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇట్లా కూడా అన్నాడు. నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఇగో ఇట్లా కేటీఆర్ సార్ మీద కేసీఆర్ సార్ మీద ఇరుసుక పడ్డాడు రేవంతాల సారు. మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్లలో పెట్టుర్రి. తెలంగాణలో గెలిచిన అందరు సర్పంచులకు ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఎప్పటోలో ఇచ్చే నిధులు కాకుండా స్పెషల్ ఫండ్ కింద చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తాడట. యాడికి పోయినా అప్పు పుడతలేదు, నన్ను గోచిన రూపాయి వెళ్ళదంటాడు. మరి ఆ పైకం ఎడికెళ్ళి తెస్తాడో ఏమో, ఆయన్నే అడుగుదాం పాన్రి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఇక గెలిచిన సర్పంచుల మీ మాటలతో మురిపియండ్రి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. అయ్యలు అమ్మలు తెలంగాణలో గెలిచిన సర్పంచులు రేవంతాల సార్ చెప్తున్న ముచ్చట మంచిగా నుండి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు. యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి
మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి. అయ్యా, గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టేదందుకే పైకం జాల్తలేవని పట్నంలో ఉన్న కొన్ని సర్కారు భూముల మితిరి. నన్ను కోసిన రూపాయలది నన్ను కోసుక తింటారా? తెలంగాణలో ఇప్పుడు ఇందిరమ్మ సర్కారు పరిస్థితి ఎట్లున్నదంటే బీడి బిచ్చం కళ్ళు బుద్దెర అన్నట్టు ఉన్నదని చెప్తున్న మీరు చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు నివద్దెనే ఇస్తారా? లేకుంటే ఎన్నో చెప్పినాము చేసినామా? ఇప్పుడు కూడా చెప్పినాం గాని అప్పటి వరకు చూద్దాము అని ఇట్లా చెప్పిండ్రా అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక ముసలవ్వకు కొనిదెల పవనాలు సారు 5 మాటల ముఖ్యమంత్రి అయితే చూడాలని పానం దొక్కులాడుతున్నదట. చిరంజీవి సారుల చిన్న తమ్ముడే అన్ని మాటల సీఎం కావాలని ఆ అవ్వకి ఎందుకు అనిపించిందో, ఎందుకు అట్లా అంటున్నదో, ఇది మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు ఒకదానికి అరుచుకుందాం పాండ్రి. ఇక చూసినరా, ఈడ కూర్చున్న ఈ ముసలవ్వనే ఇట్లా అనుకొచ్చింది. నా కొడుకు వస్తున్నాడమ్మా, నాకు సంతోషంగా ఉందమ్మా. వాళ్ళ అమ్మని చూస్తానికి వస్తున్నాడమ్మా, నాకు చాలా గౌరవంగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. మరి ఈమె ఎవ్వరు, ఎందుకు ఇంత అభిమానం ఉప ముఖ్యమంత్రి సారు మీద చూపెడుతున్నదంటే అసలైతే ఈ అవ్వ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఇప్పటంలో ఉంటదట. అప్పట్లో జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కు జాగలు ఇచ్చిండ్రని జనసేన కార్యకర్తలను అప్పటి పంక పార్టీ రిక్కలు పుట్ట గులగొట్టినాయట. అందుకే అప్పుడు ఆ ఊరు పర్యటించిన పవనాలు సారు అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించే జిమ్మెదారి నాది అని అప్పట్లో ఈ అవ్వకు మాటిచ్చిపోయిండట. అన్నట్టే డిప్యూటీ సీఎం అయినాక ఇండ్లు కట్టిస్తే వాళ్ళు ఇట్లా స్వాగతం పలికితే వచ్చిండట. అందుకే అవ్వ సంబరం తట్టుకోలేక సార్ నువ్వు 5 సార్లు సీఎం అయితే చూడాలని ఉంది అనేసరికి పవనాలు సారు పకపక నవ్వుకుంటా ముసలవ్వను గట్టిగా అలిమించుకున్నాడు. అయ్యా పవనాలు సారు, మీరు ఇచ్చిన హామీలు మీ జనసేన కార్యకర్తలకు ఇచ్చిన మాటలు మంచిగానే నిలబెట్టుకుంటారు. మరి మీకు ఓట్లేసిన మీ జనంకు ఇచ్చిన మాటలు కూడా ఎప్పుడు నిలబెట్టుకుంటారు? 30,000 మంది తప్పిపోయిన ఆడపిల్లల దేవులాడుకొచ్చి వాళ్ళ అవ్వయ్యలకు అప్పచెప్తా అన్నారు. గెలిచి ఇన్ని దినాలు అవుతుంది, ఇంకెప్పుడు మీరు దోషులు పడతారు? దొరకకుండా పోయిన వాళ్ళ జాడ పట్టుకొస్తారు, ఎప్పుడు వాళ్ళ అమ్మా నాయనలకు అప్పచెప్తారు? వాళ్ళ కండ్లల్లో కూడా ఈ ముసలవ్వ కండ్లల్లో చూసినట్టు ఆనందం ఎప్పుడు చూస్తారంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయట. ఇంకో ముచ్చట ఏంటంటే సర్పంచ్తోని పాటు ఉప సర్పంచ్ కూడా కమలయ్యనే ఉండాలన్నట. తెలంగాణలో బీజేపీ వాళ్ళే ఎక్కువ గెలవలేదంటే ఇంకా సర్పంచ్ ఉప సర్పంచులు కూడా వాళ్ళే ఉండాలని ఎవరన్నారే బాలన్న అంటే కేంద్ర మంత్రి బండి సారు. అయ్యా బండి సంజయ్ సారు, ఇక చెప్పుండ్రి గ్రామాల అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనో? వీళ్ళిద్దరికంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్. గ్రామ అభివృద్ధి జరగాలంటే ఎవరు ముఖ్యం? వార్డు మెంబర్స్ ముఖ్యం. వాళ్ళు కూడా కష్టపడి గెలిచారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు కూడా గట్టి అందరూ చెప్పండి, వాళ్ళ కూడా శుభాకాంక్షలు అభ్యర్థులు. వార్డు మెంబర్లు గెలిచిండ్రంటే వాళ్ళను మీరు గుర్తించుడు ముద్దుగానే ఉన్నది, సప్పట్లు మంచిగానే కొట్టిస్తున్నారు. అది సరేగాని అసలు ముచ్చట చెప్పుండ్రి. సర్పంచ్గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి. ఉప సర్పంచ్ సర్పంచ్ కరెక్ట్ గా పనిచేయాలంటే వార్డు సభ్యుల యొక్క సహకారం కావాలి. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పితిరి వార్డు సభ్యుల సహకారం ఉప సర్పంచ్కి, ఉప సర్పంచ్ సహకారం సర్పంచ్కి ఉండాలని మంచిగానే చెప్తుండ్రు. మరి మీ బీజేపీ వాళ్ళ ముచ్చటేంది సారు? భారతదేశంలో కూడా మీ కేంద్ర సర్కారే ఉన్నది కదా, కేంద్ర సర్కారు సపోర్టు రాష్ట్ర సర్కారులకు ఉండాలి కదా. కేంద్ర సర్కారు సహకారం ఏమో మీ కేంద్ర ప్రభుత్వంతో సోపది చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ఉంటది. బడేబాయ్ అని మీ మోడీ సార్ దగ్గరికి పోతున్నా కూడా తెలంగాణ సీఎం చోటాబాయికి కూడా ఎందుకు ఉంటలేదు? ఏ ముచ్చట్ల రేవంతాల సార్ మీకు సహకారం అందిస్తలేడని దూరం పెడుతుర్రో ఆ ముచ్చట కూడా చెప్తే ముద్దుగా ఉంటది. అది సరేగాని కొనాకరి ముచ్చట చెప్పుండ్రి. కాబట్టి వీ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ గ్రామానికి అభివృద్ధి అనేది సాధ్యం. ఎక్కడ బీజేపీ సర్పంచ్ అయితే అక్కడ ఉప సర్పంచ్ కూడా మనవాడే అయితే ఈజీగా పాలన ఉంటుంది మనకు. లేకుంటే సర్పంచ్ ఒకటి చెప్తే ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తారు, ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తే వార్డు మెంబర్ ఇంకోటి చెప్తారు. మొత్తానికి మీ బీజేపీల రాజ్యం నడవాలని మీరు అనుకుంటుండ్రు గానీ మీ కమలం రిక్కలు యాపాటి చిక్కబడ్డాయో మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో చూడనే చూస్తే మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే పొంకనాల పోషెట్టికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టే ఉన్నది. గెలిచిందేమో కొంతమంది సర్పంచులు, చెప్పుకునేమో చాలా పెద్ద మాటలు. అయినా దేశానికే గ్రామాలు పట్టుకొమ్మలంటారు. ఆ గ్రామాల గతి మార్చేందుకు మీ మోడీ సారు దేశాన్ని ఎలిగిస్తా దేశం ఎలిగిపోతుంది, మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నాడు. 3 మాటల ప్రధానమంత్రి అయిన మీ నరేంద్రుల వారు ఎందుకు ఇంకా తండాలకు గూడాలకు తొవ్వలు సాపు వయ్యలేక పోయిండో ఆ ముచ్చట కూడా ఇట్లా మీరు చెప్తే అందరికి మంచిగా మనసుకు పట్టేటట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిండని చాలా దినాల సంధి చాలా మంది అంటుర్రు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అంటున్నారు కదా.
అసెంబ్లీ స్పీకర్ సార్ ఏమో ఆయన ఇంకా గులాబీ గుడిసెలనే ఉన్నాడని మొన్నటికి మొన్న అంటే నాగేందర్ సార్ నవ్వుకుంటా ఏమంటున్నో మీరు కూడా ఈనుండ్రి. అయ్యా దానం నాగేందర్ సారు, ఇంతకు మీరు ఏ పార్టీలు ఉన్నారు? బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకి అర్థమవుతాడు చెప్పుండ్రి. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ గెలుచుడు మీ స్పెషల్ అంటే, మరి మీరు బీఆర్ఎస్ లో ఉండి పోటీ చేస్తే ఆయనతో గులాబీ గుడిసె వాసాల కాడికెళ్ళి ఈ గూలి ఎనగర్రనే వెనకకు పోయింది, అది కూడా మీ స్పెషలేనా? అది సరే కానీ జిహెచ్ఎంసీలో 300కు 300 మీరే గెలుస్తాం అంటుండ్రు. ఇంతకు కాంగ్రెస్ గెలుస్తుందా, కారు పార్టీ గెలుస్తుందా? మీరే చెప్పుర్రి సారు. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తా? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? ఏం తెలియక అడిగినాం సారు. మీకు తెలిసినంత ఈ తెలంగాణలో ఎవరికి తెలుస్తుంది? అవన్నీ మోని గాని ఇంతకు మీరు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు అంటే ఏమంటారు సారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ అని చెప్తున్నామని ఇంత మంచిగా ఖుద్దు ఎమ్మెల్యే దానం నాగేందర్ సారే క్లారిటీ ఇచ్చిండు కాబట్టి మరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏమన్నా చర్యలు తీసుకుంటాడా అంటే ఏమో. కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే పదవి అంటే ఎంత పరాశకం అయిపోయింది చూడుండ్రి. ఇట్లా అబద్ధాలు ఆడేదందుకు పార్టీలు ఫిరాయించి ఇట్లా పక్కపక్క నవ్వుకుంటా చెప్పుకునేదందుకే పదవి ఎక్కినట్టు అనిపిస్తలేదు. ఎవరిని అడిగినా దానం నాగేందర్ సారు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు పోయిండంటే కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయిండు అంటారు. ఈయనొక్కడే కాదు, ఈయనతోని పాటు ఇంకా 9 మంది షై పార్టీల షరీక అయినరు. గత బీఆర్ఎస్ గెలువడిల గవ్వే ఫిరాయింపు రాజకీయాలు, ఇప్పుడు గవ్వే ఫిరాయింపు రాజకీయాలు అంటుండ్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఇవాళ క్రిస్మస్ పండుగ అయ్యేసరికి ప్రభువు బిడ్డలంతా ప్రార్థనా మందిరాలు చేరుకొని యేసునామాన్ని తలుసుకొని క్రీస్తు దేవుణ్ణి కొలుసుకున్రు, తలుసుకున్రు. తెలంగాణలో ఉన్న మెదక్ల యేసు ప్రభు పెద్ద చర్చి ఉన్నది కదా, ఆడ మబ్బుల సందే మంచిగా ప్రార్థనలు చేసుకుంటా క్రిస్టియన్లంతా పండుగ చేసుకురట. మనం కూడా మెదక్ దాకా పోయి చూద్దాం పారి. తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసంతోను తన వైపున వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరల మాట ఇచ్చున్నాడు. ఇట్లా ప్రార్థనలు మొదలుపెట్టి శిలువను ఇట్లా పట్టుకొని తెల్లారుతుండగానే ఆరాధనలు చేసుకుంటా దేవుణ్ణి ఆరాధించుకుంటా చర్చిల శిలువను దింపుకుంటా తెచ్చి దాన్ని ప్రతిష్ఠించి అటెనక సిక్కి మత పెద్దలు ప్రార్థనలు చేసిర్రు. ఇక ఇయ్యాలటి సంధి కొత్త సంవత్సరం దాకా చర్చి ఇట్లనే లైటు బుగ్గలతోని షమక్ అనుకుంటా ఎలుగుకుంటా ఎలుగుల మిరిమిట్ల నడమల కొత్తగా గండ్లబడేటట్టు అట్లనే లైటు బుగ్గలు ఉంచుకుంటా ఆడనే ప్రార్థనలు చేసుకుంటా అందరూ ఉంటారట. ఏడాది కోపారి వచ్చే పండుగ కాబట్టి ఎక్కడెక్కడోళ్ళు మెదకు చర్చికి చేరుకొని యేసుదేవుని నామస్మరణలా మునిగిపోతారట. లైటు బుగ్గల కాంతుల నడుమ అట్లా చర్చి ఎలిగిపోతుంటే మస్తు మంచిగా అనిపిస్తున్నది కదా అంటున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. మీకు ఎంత ఊరియా కావాలనో ఎన్ని మందు బస్తాలు కావాలనో తెలంగాణ మలి సర్కారు తెచ్చిన యాప్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అలా దరఖాస్తు పెట్టుకుంటే చాలు, సంచులే మీ ఇంటికి వస్తాయి అన్నట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు కదా. అయితే ఓ యువరైతేమో ఇగో ఇట్లా అంటున్నాడు. ఇక ఇది నీ ఏమంటారో ఏం కథను అన్నా చెప్పే. ఇక నీకు వచ్చిన బాధ ఏందో. సంగీతండ నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోట వేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన 1.5 ఎకరాలకు కూడా యూరియా దొరకటం లేదు. అగో అందరికి ఎన్ని ఎకరాలకు ఎన్ని పంటలు వేస్తే అన్ని పంటలు సరిపడా యూరియా ఇస్తామని ఖుద్దు వ్యవసాయ మంత్రి సారే చెప్పినాక కూడా నీకు మందు బస్తాలు దొరుకుతలేవా? అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు, మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి? నేను ఏం చేయాలి? అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు కన్నతల్లికి కట్టుకొని చీర లేదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా అని వెనకడ ఎవడో అన్నట్టు మీరు యూరియా యాప్ల దరఖాస్తులు చేసుకోవాలని మంచిగానే చెప్పిండ్రట. కానీ ఇగో ఈ అన్నకు ఫోనే లేదట, నేను ఎట్లా అప్లై చేసుకోవాలి అంటుండు. దీనికి మీరేమంటారు సారు? ఈయన చూస్తేనేమో ఇప్పటి కాలం మనిషి లెక్కనే ఉన్నాడు. నిన్నయాల అందరికీ సెల్ ఫోన్లు ఉంటున్నాయి, కానీ ఈయనెందుకు ఫోన్ వాడతలేడో ఏమో ఎవలకేరక లోపడి గుట్టు. అయ్యలు వ్యవసాయ అధికారులారా, ఫోన్లు ఉన్నోళ్ళు అయితే మీరు తెచ్చిన యాప్ల బుకింగ్లు చేసుకుంటారు కానీ సెల్ ఫోన్లు లేనోళ్ళ పరిస్థితి ఏంది సారు? అసొంటోళ్ళ గురించి కూడా ఏమన్నా సౌలతు చేయండి. లేకుంటే ఏటీఎం మిషన్ లెక్క ఏదన్నా మిషన్ ని వ్యవసాయ ఆఫీస్ కాడ అందుబాటులో పెట్టి ఓ మనిషిని పెడితే వాళ్ళు ఆడికొచ్చి పేరు లెక్కించుకుంటారు. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ స్మార్ట్ ఫోన్లు లేనోళ్లకు యాప్ల సౌలతులు చేసేంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఓ ఎమ్మెల్యే సార్ కరెంట్ అధికారుల ఆఫీసులకు కరెంట్ కట్ చేసిండట. అగో సమస్య పరిష్కారం కావాలంటే చక్కగా ఆఫీసుకు పోయి చెప్పుకోవాలి, పరిష్కారం అయ్యే తొవ చూడాలి. కానీ అట్లా చెప్పగా చేయకుండా పోయి విద్యుత్ అధికారుల కార్యాలయాలకే కరెంట్ కట్ చేసుడు ఏందే బాలన్న అంటే చూడుండ్రి.
చూసిండ్రా అట్లా కరెంటు పోల్ మీదకి నిచ్చెనేసుకొని ఎక్కుతున్న ఆయన కరెంటు హెల్పర్ కాదు, కేబుల్ టీవీ ఆపరేటర్ కాదు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర సారు రూర్కీల ప్రభుత్వ ఆఫీసర్లు అసలు సామాన్యుల గోసలు పట్టించుకుంటలేరట. ఉదికు వాళ్ళు పన్నుల రూపంలో కట్టిన పైకంతో మీరు జీతాలు తీసుకొని మీరు ఇంట్లో ఎలుగులేసుకుంటారు కానీ మీకు జీతాలు ఇస్తున్న ప్రజల బతుకులు చీకట్లా మగ్గుతుంటే చూసుకుంటా ఊకుంటారా? మీకిట్లా చెప్తే మీరెందుకు ఇంటారు తాత? ముళ్ళును ముళ్ళుతోనే దియ్యాలి, అన్యాయాన్ని అన్యాయంతోనే జయించాలని ఇట్లా మార్గం ఎంచుకున్నాడో ఏమో కానీ మొత్తానికి ఇట్లా కరెంటు తామం ఎక్కి ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ల ఇళ్లకు ఆఫీసులకు సప్లై అయ్యే కరెంటు కట్ చేసి పారేసిండట. అట్లా వీరేంద్ర సార్ చేసిన పని చూసి అందరి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇట్లనే ఉంటే ప్రభుత్వ అధికారులు ప్రజలకు అన్న టైంకు పనులు ఎందుకు చేసి పెట్టరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బుడపోరగాలను ఎత్తుకపోయే బుద్ధి తక్కువ ఆడేళ్ళు దొరికిరట. అగో ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఇంకా సంటి పోరగాలను ఎత్తుకపోయే 7.5 మహిళలు ఉన్నారాయే బాలన్న అంటే ఉన్నారట. మురక చూసి దొరకబట్టే మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఆ ముఠా గుట్టు రట్టు చేసి ఇగో ఇట్లా జీబులో వేసుకపోతుర్రట. ఇగో మూతలకు మాస్కులు కట్టుకొని వస్తున్న ఈ మహిళామణులేనట బుడపోరగాలను కిడ్నాప్ చేసి ఎత్తుకపోయేటోళ్ళు. మరి ఈ దొరికినోళ్ళు ఎక్కడోళ్ళు అంటే బయటి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి బతుకొచ్చిరట. బతుకొచ్చినోళ్ళు ఏదైనా కాయ కష్టం చేసుకుని బతకగా సంటి పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపెట్టుకుంటా మాయ చేసి మత్పరిచి మాయం చేసే పని పెట్టుకున్నారట. దొంగతనం ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. అట్లనే ఈ పిల్లలను కిడ్నాప్ చేసే భాగోతం కూడా ఎన్నో దినాలు దాగలేదు. అనుమానం వచ్చిన పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే హైదరాబాద్ పట్టణంలో సైబరాబాదు, మియాపూర్, శంషాబాదు ఎస్ఓటి పోలీసులకు అడ్డం పొడుగు నిలువు దొరికిరట. మొత్తం పట్టణంలో ఎంతమంది అంటే 11 మంది ఈ పాడు పని చేసేటోళ్ళు పట్టుబడితే వాళ్ళ నుంచి 2 బుడ్డపిల్లలను రక్షించిరట. చూస్తే కాలు రెక్కలు చక్కగానే ఉన్న ఏదైనా కాయ కష్టం చేసుకుని బతికితే రోగమా? మంది పిల్లలను కిడ్నాప్ చేసి ఆ తల్లిదండ్రులకు కడుపు కోత పెడితే ఇట్టనే కడగడాల పాలైతారంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. క్రిస్మస్ పండుగని అందరూ ఓ తీరు పండుగ చేసుకుంటుంటే ఓ కళాకారుడు మాత్రం గిన్నిస్ రికార్డులకు ఎక్కాలని పండుగ గోలిగే పండ్లతోని ఓ పెద్ద ప్లానే చేసిండు. పండ్లు కూడా ఎక్కువ తీసుకొచ్చి చర్చికి పోతున్న వాళ్ళకు పంచిపెట్టిండాయా బాలన్న అంటే ముచ్చట మీకు పురాగా తెలవాలంటే మీరు నాతోని పాటు రాండ్రి, ఆయన ఉన్న లొకేషన్కు తీసుకుపోయి చూపిస్తా. చూసిన ఇట్లా ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరి అనే పట్టణంలో సముద్రం పక్కకు ఉష్కతోని బొమ్మలు తయారు చేసే కళాకారుడు షేపులతోని శాంటాక్లాస్ షేపును మొత్తము 1000-2000 కాదు ఏకంగా 1.5 టన్నుల ఆపిల్ పండ్లు తీసుకొచ్చి అవిటితోని ఇంత అందంగా బొమ్మ తయారు చేసిండట. ఇక చూసిన వాళ్ళంతా తారీఫు చేస్తున్నారు. ఇట్లా ఎందుకు చేసిండంటే గిన్నిస్ రికార్డులకు ఎక్కాలని చేసిండట. 2023 సంవత్సరంలో కూడా క్రిస్మస్ పండుగ నాడు పూరి పట్టణంలో ఉన్న బ్లూపాగు బీచ్లో 2 టన్నుల ఉల్లిగడ్డలతోని శాంటాక్లాస్ బొమ్మ తయారు చేసి అందరి మనసు గెలుచుకున్నాడట. ఇప్పుడు ఈ వీడియోలు పాతయి కొత్తయి చెడ తిరుగుతున్నాయి కానీ 1.5 టన్నుల షేపులంటే మామూలు ముచ్చటనా అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బడికి పోతున్న పిల్లగాడు బండి మీద ఉంటే బిడ్డ ఏడ ఆకలితో అలమటించి పోతాడో అని ఓ తల్లి స్కూలుకు పోతున్న పిల్లగానికి ఆగమాగం పోతుండని అరుచుకొని గిన్నె చేతుల పట్టుకొని వచ్చి బండి మీద కూర్చున్న పిల్లగానికి బొవ్వ తినబెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అమ్మ ప్రేమ అంటే ఇదే, బిడ్డ ఆకలి అమ్మకే ఎరక అని కామెంట్లు పెడుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన చూడుర్రి. చూసినరా వాళ్ళ నాయన నెత్తికి హెల్మెట్ పెట్టుకొని బడికి తయారైన పిల్లగాన్ని దించి వద్దామని పోతుంటే అమ్మా నాకు అన్నం వద్దు అని మారాన్ చేస్తున్నా కూడా ఈ ఒక్క ముద్ద నాని, ఈ ఒక్క ముద్ద బంగారం అని బుదగరించుకుంటా గోరు ముద్దలు తినిపిస్తుంటే అమ్మకే బిడ్డల ఆకలి ఎరక అని ఈ వీడియోని సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు దింపుకుంటా వైరల్ చేస్తుర్రు. స్కూల్కు వెళ్ళే అడావిడిలా తయారవుడు ఆలస్యమే లేదు. బడికి పోవాలని ఆరాటం పిల్లగాడికి ఎక్కువ ఉంటుంది. బువ్వ తిననని వద్దు అంటుంటే ఆకలి అవుతుంది బిడ్డ, కన్ను తిరుగుతాయి, కడుపులో ఏం లేకపోతే చక్కెర వచ్చినట్టు అవుతుందని ఇంటి బయటకు వచ్చి బువ్వ తినిపిస్తుంటే ఇది కదా అమ్మ ప్రేమ అంటుండ్రు. ఈ వీడియో చూసినాక మీకు కూడా ఏమనిపిస్తున్నదో కామెంట్లలో పెట్టుండ్రి. వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది అయితే మా అమ్మ కూడా మేము బువ్వ తినకుండా ఆగమాగం బడికి పోతున్నా ఆడుకోనికి ఎగబడుతున్నా కానీ గిన్నెల బువ్వేసుకొచ్చి తినిపించేదని ఇప్పటి పెద్దోళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలు యాది చేసుకొని బాల్యంలోకి వెళ్ళిపోతుర్రట. పసితనాన్ని నెమరేసుకుంటున్నారట. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు అని రేవంతాల సార్ గురించి రాగాలెత్తి పాట పాడినరు కదా, అది కూడా బాగానే ఫేమస్ అయ్యింది. అది కూడా పెద్ద పులి చెవుల పడ్డదో ఏమో కానీ ఓ పెద్ద పులి అయితే రోడ్డు మీదకి వచ్చింది. మరి పెద్ద పులి అంటే గిట్లనే ఉంటుంది, నన్ను చూసే ఇసోటి పాట రాసిర్రు అని చెప్పుదాం అనుకున్నదో ఏమో కానీ ఇక వీడియో తీస్తారని కూడా అనుకున్నట్టున్నది. మొత్తానికైతే సడకెక్కింది, మీకు కూడా చూపెడదామని తెచ్చిన చూడుర్రి. చూసినరా పెద్ద పులి దుడ్డెకు దుడ్డే ఎట్లున్నదో, ఎన్ని మూగజీవాల మింగి ఇంత పెద్దదే అయిందో.
ఫారెస్ట్లకించి మెల్లగా వెళ్ళి నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు రేంజుల ఫరహాబాదు చౌరస్తాల బుధారం చీకటి పూట షిట్కున ఇట్లా పరుగులు పెడుతుంటే ఆ రూట్లో పోతున్న వాళ్ళు ఆయనతో వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిపెడితే పెద్దపులి వీడియో పొట్టు వైరల్ అవుతుంది. ఇట్లా పెద్దపులి సడగు మీదకి బయలుదేరితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంకం ఊళ్ళో ఉన్న బుగ్గరాయేషును గుడికాడికి జిట్టపులి వచ్చిందట. పొదలసాటుకట్లా నిలబడి నిక్కి చూస్తుంటే వీడియో తీసిర్రు. మరి అవి తొవదప్పే వస్తున్నాయో అడవుల్లో ఏ జీవి దొరకక ఆకలితోని ఊర్ల మీద పడుతున్నాయో కానీ మొత్తానికి ఏ జిల్లాలో చూసినా ఎక్కువ మట్టుకు పులులే కనబడుతున్నాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.